ఈనాడు మేము అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇళ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పథకం అని నేను ఈ రోజు గర్వంగా చెప్పదలుచుకున్నా. ఈనాడు 3,24,00,000 మంది సన్న బియ్యం ప్రతి పేదవాడు దళిత వాడల్లో అన్నం తింటున్నాడంటే, సంటి పిల్లలకు బుక్కెడు పువ్వు తినిపిస్తున్నారంటే ఆ స్ఫూర్తి వెనకాల అన్న 2 రూపాయల కిలో బియ్యం పథకం ఉన్నదని నేను ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా. ఇలా మేము ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం ఆడబిడ్డలకు. పండుగ పూట నాడు పెట్టే మేము చీర సారగా భావించి ఈనాడు పాలపిట్టల లెక్క ఈ రోజు మా ఆడబిడ్డలు చీర కట్టుకుంటున్నారు. దీనికి స్ఫూర్తి ఆనాడు ఎన్టీఆర్ జనతా వస్త్రాలు పేద వాళ్ళకు అందించి గూడు గుడ్డ నీడ అని ఎన్టీఆర్ ఏదైతే ఆలోచన చేసిండో ఆ స్ఫూర్తి ఈనాడు మా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో కనిపిస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈనాడు వైఎస్ఆర్ ప్రకటించిన ఉచిత కరెంటు కావచ్చు, ఈనాడు రైతులకు మేము అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటు, దీనికి స్ఫూర్తి ఆనాడు అన్న ఎన్టీఆర్ 50 రూపాయలకే హార్స్ పవర్ అని రైతాంగాన్ని ఆదుకోవడానికి వారు అందించిన విద్యుత్తే, వారు అందించిన శక్తే ఈనాడు ఉచిత విద్యుత్తు అని నేను చెప్పదలుచుకున్నాను. బలహీన వర్గాల కోసం అన్న ఎన్టీఆర్ పాటుపడ్డాడు. చాలా బలహీన వర్గాలు, పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈ రోజు పాలకులుగా మారినరు అని అంటే అన్నగారి యొక్క ఆశీర్వాదం తెలంగాణ సమాజానికి అందబట్టే పాలితులుగా ఉన్న బలహీన వర్గాలు ఈ రోజు పాలకులుగా మారిన